Okay, next problem. We have lit closed the law of C. E power z by z square plus pi square whole square dz, where C is mod z is equal to 4. Cauchy integral, generalized Cauchy integral formula use చేసేటువంటి problems. So given that the circle is mod z is equal to 4. Given that the circle mod z is equal to 4. అంటే ఈ సర్కిల్ని మనం డ్రా చేసినట్లయితే దీనికి సెంటర్ ఇస్ ఆరిజన్ అండ్ రేడియస్ 4 యూనిట్స్. ఈ సర్కిల్కి దిస్ ఇస్ x యాక్సిస్, y యాక్సిస్, ఆరిజన్ ఇస్ ద సెంటర్, రేడియస్ 4 యూనిట్స్ అండ్ దిస్ 4i minus 4i. This is our circle. What is the denominator? Put z square plus pi square whole square is equal to 0, and this is z square plus pi square is equal to 0, and z square is equal to minus pi square, and z is equal to plus or minus pi I. Plus or minus pi I. అంటే -1 స్క్వేర్ అంటే -1ని I స్క్వేర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. -1 కెన్ బి రిటన్ I స్క్వేర్ అంటే దీన్ని పై I హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. I స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ పై స్క్వేర్ని పై I హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తాం. దిస్ ఇస్ z ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ I. యాక్చువల్లీ పై మీన్స్ 3.14. 3.14i. 3.14i అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, దిస్ ఇస్ పై I, దిస్ ఇస్ మైనస్ పై I. దీస్ టూ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ C. పై I మైనస్ పై I బోత్ ఆర్ విత్ ఇన్ C. సో క్లియర్గా చెప్పొచ్చు, therefore z is equal to plus or minus pi I r within C. అవి Cలో ఉన్నటువంటి పాయింట్స్. సో Cలో ఉన్నటువంటి పాయింట్సే కాబట్టి దీనికి కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా అయితే కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, జనరలైజ్డ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా అయితే జనరలైజ్డ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తాం మనం. ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి దాన్ని f of z అని చెప్పేసి ఉంటున్నాం. లెట్ f of z ఈజ్ ఈక్వల్ టు e power z ఈజ్ అనాలిటిక్ విత్ ఇన్ C. అది Cలో అనాలిటిక్ అవుతుంది బికాస్ ఈ పవర్ జెడ్ ఈజ్ అనాలిటిక్ ఎవ్రీవేర్, బికాస్ ఎవరి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ అనాలిటిక్ ఎవ్రీవేర్. సో ఈ పవర్ జెడ్ ఈజ్ అనాలిటిక్. సో లెట్ f of z ఈజ్ కూడా ఈ పవర్ జెడ్ ఈజ్ అనాలిటిక్ విత్ ఇన్ C. సో యూ కెన్ అప్లై ద కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, జనరలైజ్డ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. దీన్ని 1/z స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ హోల్ స్క్వేర్ పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. అంటే ఇట్ కెన్ బి రిటన్ as 1/z square plus y square can be written as z minus pi I z square minus pi I whole square and రాయొచ్చు దాన్ని, because I square అంటే -1 minus into minus pi square, and it can be written as this is equal to 1/z minus pi I into z plus pi I whole square, z minus pi into z plus pi whole square. అంటే డినామినేటర్ 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి అన్నమాట. 1/1 divided by z minus pi whole square, z plus pi whole square, z minus pi whole square, z plus pi whole square. ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే ఏమని రాస్తాం దీన్ని, a divided by z minus pi plus b divided by z minus pi whole square plus c divided by z plus pi plus d divided by z minus z plus pi whole square. 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫస్ట్ 1/z minus pi whole square రాస్తే 1/z minus pi ప్లస్ అదే a/z minus pi ప్లస్ b/z minus pi whole square. తర్వాత దీనికి రాస్తే c/z plus pi ప్లస్ d/z plus pi whole square. ఇప్పుడు దీని నుంచి ఏబిసిని క్యాల్కులేట్ చేస్తామా. ఏ వాల్యూ ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది, సి ఏమవుతుంది, డి ఏమవుతుంది. ఇది మీకు అందరికీ పార్షియల్ ఫ్రాక్షన్స్ తెలుసు కాబట్టి ఆ ఏబిసిడి వాల్యూస్ మొత్తం అవి మీరు రాసేయండి. సో ఏబిసిడి వాల్యూస్ వస్తాయి. -7/2 pi cube I, b వాల్యూ -1/4 pi square, c వాల్యూ 7/2 pi cube I, d వాల్యూ -1/4 pi square వస్తాయి. ఇప్పుడు ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా 1/z
z square plus pi square whole square is equal to a means minus 7 by 2 pi cube I into z minus pi I plus b minus 1 by 4 pi square into z minus pi I whole square plus c 7 by 2 pi cube I into z plus pi I plus d minus 1 by 4 pi square into z plus pi I whole square. ఇప్పుడు దీంట్లో ఈ 7 by 7 divided by 2 pi cube I కామన్ తీసేస్తే 7 divided by 2 pi cube I కామన్ తీసేస్తే మిగిలింది 1 by z plus pi I minus 1 by z minus pi I. ఈ టూ టర్మ్స్లో రెండు కామన్ ఉన్నాయి. 7 by 2 pi cube I కామన్ తీసిన z plus pi I ఇది minus 1 by z minus pi I. ఇందులో కూడా minus 1 by 4 pi square కామన్ తీసేస్తే minus 1 by 4 pi square minus 1 by 4 pi square కామన్ తీసేస్తే 1 by z plus pi I whole square plus 1 by z minus pi I whole square. 1 by z plus pi I whole square plus 1 by z minus pi I whole square మిగిలింది. ఇప్పుడు మనం ప్రాబ్లం కన్సిడర్ చేయండి. వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి e power z by z square plus pi square whole square dz is equal to క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి e power z అంటే f of z 1 by z square plus pi square whole square dz అంటే ఈ మొత్తం ఫంక్షన్ ఏమవుతుంది అప్పుడు 7 by 2 pi cube I into 1 by z plus pi I minus 1 by z minus pi I minus 1 by 4 pi square into 1 by z plus pi I whole square plus 1 by z minus pi I whole square. ఓన్లీ 1 by z square plus pi square whole square ప్లస్లో రాశాను. ఇంక ఈ పవర్ z అంటే f of z dz. ఇప్పుడు దీన్ని ఇంటీగ్రల్స్ కింద స్ప్లిట్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 7 by 2 pi cube I కామన్ 7 by 2 pi cube I కామన్ క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి f of z by z plus pi I f of z by z plus pi I మైనస్ ఇది కూడా అంతే 7 by 2 pi cube I కామన్ క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి f of z by z minus pi I. ఫస్ట్ టూ ఇంటిగ్రల్స్ మైనస్ 1 by 4 pi square కామన్ క్లో ఇంటిగ్రల్ ఓవర్ సి f of z by z plus pi I whole square dz minus 1 by 4 pi square क्लो इंटीग्रल ओवर सी f of z by z minus pi I whole square dz. So this is equal to 7 by 2 pi cube I ఇది f of minus pi by Cauchy integral formula. What is Cauchy integral formula? Integral over c क्लो इंटीग्रल ओवर सी f of z by z minus a dz is equal to f of e. అది Cauchy integral formula. ఇక్కడ a ప్లస్లో పై మైనస్ పై అయింది కాబట్టి మైనస్ పై మైనస్ 7 by 2 pi cube I into f dash of pi I. This is f of pi I. Minus 1 by 4 pi square into ఇది జనరలైజ్డ్ Cauchy integral ఫార్ములా అప్లై చేస్తాం. f of z by z minus pi I whole power 1 plus 1 అంటే ఇది ఏమవుతుంది? ఇది సో what is Cauchy integral formula? Clo integral of f of z by z minus a dz is equal to 1 by 2 pi into f of e. ఆ ఫార్ములా అప్లై చేస్తే 1 by 2 pi I into
ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ పై ఐ మైనస్ 7/2 పై క్యూబ్ ఐ ఇంటూ ఇది కూడా అంతే 1/2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ పై ఐ మైనస్ 1/4 పై స్క్వేర్ ఇంటూ 2 పై ఐ బై ఇంటిగ్రల్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా మనకి. ఇక్కడ ఏమవుతుంది, ఇది 7/2 పై క్యూబ్ ఐ ఇంటూ 2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ పై ఐ మైనస్ 7/2 పై క్యూబ్ ఐ ఇంటూ 2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ పై ఐ మైనస్ 1/4 పై స్క్వేర్ ఇంటూ మైనస్ 1/4 పై స్క్వేర్ ఇంటూ ఇదేమొస్తుంది 2 పై ఐ బై 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 1 వస్తుంది కదా, అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ పై ఐ మైనస్ 4 పై స్క్వేర్ ఇంటూ 2 పై ఐ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పై ఐ. యాక్చువల్లీ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్? వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ కూడా ఈ పవర్ జెడ్. మన ఫంక్షన్ ఏంటంటే యాక్చువల్లీ since f of z is equal to e power z, but we want f of pi I and e power pi I, f of minus pi I and e power minus pi I, f dash of z, f dash of z is also e power z, f dash of pi I and e power pi I, f dash of minus pi I, this is already e to the power of minus pi. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక పై క్యాన్సిల్ అవుతుంది, ఒక ఐ క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా 7/π² మిగులుతుంది. ఇక్కడ 7/π². ఈ ఎఫ్ ఆఫ్ మైనస్ పై అంటే ఈ పవర్ మైనస్ పై ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ పై మైనస్ ఇక్కడ కూడా అంతే 7/π² మిగులుతుంది ఈ టు ది పవర్ ఆఫ్ పై. ఇది -1 ఒక పై క్యాన్సిల్, ఒక 2 క్యాన్సిల్, న్యూమినేటర్ ఐ మిగులుతుంది. ఐ డివైడెడ్ బై 2π, ఐ డివైడెడ్ బై 2π ఇంటూ ఈ పవర్ మైనస్ పై ఐ. ఇది కూడా అంతే, ఐ డివైడెడ్ బై 2π ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ పవర్ పై ఐ. అంటే ఫైనల్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో 7/π² కామన్ తీసేస్తే 7/π² కామన్ తీస్తే -7/π² కామన్ తీస్తాను, అప్పుడు ఈ పవర్ పై ఐ మైనస్ ఈ పవర్ మైనస్ పై ఐ వస్తుంది. ఇక్కడేమో -1/2i/2π అని కామన్ తీస్తాను, ఈ పవర్ పై ఐ ప్లస్ ఈ పవర్ మైనస్ పై ఐ అని వస్తుంది. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ i θ ప్లస్ ఈ పవర్ మైనస్ i θ/2. అదే sin θ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ i θ మైనస్ ఈ పవర్ మైనస్ i θ/2i. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ని మనం అప్లై చేయగలిగినట్లయితే ఇదేమవుతుందంటే ఇది sin θ ఫార్ములా ఉంది 2i అవుతుంది. యాక్చువల్లీ 2i sin θ, దిస్ ఈజ్ 2i sin θ మైనస్ 7/π² 2i sin θ మైనస్ 1/i/2π ఇంటూ ఇది 2 cos θ, 2 cos θ. సో ఫైనల్లీ సో ఇక్కడ θ అంటే పై కదండి మనకి, ఇక్కడ యాక్చువల్లీ θ అంటే పై. సో sin π ఈజ్ కూడా 0 కాబట్టి మొత్తం టోటల్కి టర్మ్ 0. cos π అంటే -1 కాబట్టి ఈ 2 క్యాన్సిల్, మైనస్ i/π ఇంటూ cos π అంటే -1 -2 మైనస్ ప్లస్ i/π -2 మైనస్ ప్లస్ i/π. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ z/z² ప్లస్ π² dz. ఓకే, now we need to integral over c z minus a whole to the power of -1 where
C is a simply closed curve and the point Z is equal to A is outside C, inside C. Short answer questions anyway. So, మన ప్రాబ్లం విషయానికి వచ్చినట్లయితే this is 1 by Z minus A. Our closed curve, C is our closed curve and A is inside C. This is A inside C. So, put Z is equal first bit outside C కి మనం చెప్పినట్లయితే outside C. Here A for example. So therefore let f of Z is equal to 1 by Z minus A is analytic within and on C. అది Cలోని A is outside C. F of Z is only not analytic at Z is equal to A. ఓకే, ఏ వద్ద అవ్వట్లేదు, రిమైనింగ్ ఆల్ పాయింట్స్ వద్ద అనాలిటిక్ అవుతుంది. సో ద ఫంక్షన్ f of Z is a analytic function within C, within a closed curve C. So we can apply the Cauchy theorem. What is the Cauchy theorem? F of Z is analytic within and on closed curve C, then f of Z dz is equal to 0 by Cauchy integral theorem. అంటే closed integral over C 1 by Z minus A dz is equal to 0. అది విత్ ఇన్ సి అవుట్ సైడ్ సి కండిషన్ వచ్చినప్పుడు. ఒకవేళ సెకండ్ పాయింట్ ఏమన్నాడు, ఇన్సైడ్ సి అంటే అవర్ పాయింట్ ఈజ్ దిస్ ఇస్ అవర్ క్లోజ్డ్ కర్వ్. సో మన క్లోజ్డ్ కర్వ్లో ఏ అయినటువంటి పాయింట్ సిలో ఉన్నటువంటి పాయింట్. సో దేర్ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ విత్ ఇన్ సి, ఇప్పుడు మనం f of Z ఏమని తీసుకుంటాం అంటే let f of Z is equal to 1, just 1. f of Z is equal to 1. So f of Z is equal to 1 means constant function. Every constant function is analytic everywhere. Clearly f of Z is analytic. Therefore f of Z is analytic within C. చాలా క్లియర్గా చెప్పొచ్చు, మన క్లోజ్డ్ కర్వ్లో అది అనాలిటిక్ అవుతుంది. ఓకే, సో f of Z is analytic within C by Cauchy integral theorem, by Cauchy integral formula. What is Cauchy integral formula? Closed integral over C f of Z by Z minus A dz is equal to 2 pi I into f of A. That is Cauchy integral formula. We can apply this Cauchy integral formula, closed integral over C. Here f of Z means 1 by Z minus A dz. 1 by Z minus A dz is equal to 2 pi I into f of A. Since 2 pi I into 1. Since what is f of Z? F of Z is equal to 1. So f of A is also 1. F of 2 is 1. F of 1 is 1. F of every point at every point f of Z is 1. So this is finally 2 pi I. Same problem. If A is outside C, then the integrand value is 0. If A is inside C, and this integrand value is 2 pi. Okay, next.